మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల బిఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురవడం రాజకీయ వేడి రాజేసింది. బీజేపీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీలోని ఈసీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ అగ్రనేతలు నిరసన తెలిపారు. ఓట్ చోరీ, ఎస్ఐఆర్ తర్వాత ఇప్పుడు బీజేపీ సీట్ చోరీకి పాల్పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా రాష్ట్ర మంత్రులు, నేతలు అభివర్ణించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురవడంపై హస్తం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్లోని 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఈ నెల 18న జరగనున్న ఎన్నికలకు సంబంధించి మీనాక్షి నటరాజన్ నామినేషన్ వేశారు. అయితే అఫిడవిట్లో తెలంగాణలో నమోదైన క్రిమినల్ కేసుకు సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టారన్న ఫిర్యాదు మేరకు ఆమె నామినేషన్ తిరస్కరించారు. ఇది ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణిస్తూ ఇది ఓట్ల దొంగతనం కాదని సీట్ల దొంగతనం అని కాంగ్రెస్ ఆరోపించింది. నామినేషన్ తిరస్కరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ నేతృత్వంలో ఢిల్లీలోని ఈసీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వినతిపత్రం సమర్పించేందుకు లోపలికి అనుమతించకపోవడంతో కార్యాలయం బయటే నిరసనకు దిగారు. అయితే బుధవారం పార్టీ ప్రతినిధులతో సమావేశమవుతామని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను తిరస్కరించడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు. ఇది బీజేపీ కుట్ర అని ఆరోపించిన సీఎం ఓట్ చోరీ, ఎస్ఐఆర్ తర్వాత ఇప్పుడు సీట్ చోరీకి పాల్పడుతోందని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు, మంత్రులు ప్రజాస్వామ్య విలువలపై దాడిగా అభివర్ణించారు. నామినేషన్ తిరస్కరణ ఘటనను బీజేపీ రాజకీయ కుట్ర అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై కేసుల వివరాలను వెల్లడించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. నామినేషన్ తిరస్కరణ పరిణామాన్ని రాజ్యసభ ఎన్నికల చరిత్రలో ఒక చీకటి రోజుగా మంత్రులు సీతక్క, జూపల్లి అభివర్ణించారు. నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడిగా ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి విమర్శించారు. మధ్యప్రదేశ్లో జరిగే 3 రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో 2 అధికార బీజేపీకి, 1 ప్రతిపక్ష కాంగ్రెస్ కు దక్కే అవకాశం ఉంది. అయితే సంఖ్యాబలం లేనప్పటికీ 3వ స్థానానికి బీజేపీ మహేష్ కేవత్ ను బరిలోకి దింపింది. మధ్యప్రదేశ్లో 228 ఎమ్మెల్యేలకు గాను బీజేపీకి 164, కాంగ్రెస్ కు 62 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభ సీటు గెలవాలంటే 58 మంది ఓట్లు కావలసి ఉండగా కాంగ్రెస్ తన బలంతో చేజిక్కించుకునే అవకాశం ఉంది. కానీ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో బీజేపీ 3వ అభ్యర్థి విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.